జై శ్రీ మాతాజీ. నేడు జరగబోయే నిర్మల జ్ఞాన్ ప్రోగ్రాం 3వ సెషన్కి సహయోగులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఒకటి లేదా 1.5 గంట సేపు జరిగే ఈ సెషన్లో ఒక ముఖ్యమైన విషయం బికమింగ్ అనే దాని మీద మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. బికమింగ్ అంటే ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పూర్తిగా సహజయోగిగా మారడం అనే ఒక ముఖ్యమైన విషయం. ప్రతి సహజయోగికి తాను ఒక సంపూర్ణమైన సహజయోగిగా మారాలి అనే ఒక ధ్యేయం, లక్ష్యం ఉంటుంది. అందుకనే ఈ విషయం అత్యంత ముఖ్యమని చెప్తున్నాం. సహజయోగులుగా మారడానికి నిజంగా చూస్తే కనుక ఒక నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. కానీ మన సెమినార్ సౌలభ్యం గురించి టాపిక్ వారీగా కొన్ని విషయాలని అమర్చడం జరిగింది. అంత మాత్రాన సహజయోగులుగా తయారవ్వడానికి ఇదే క్రమాన్ని అనుసరించాలి అని ఏమీ లేదు. సహజయోగం అనేది మనందరికీ తెలుసు, ఒక శక్తివంతమైన సజీవమైన ప్రక్రియ. ఇది మన యొక్క సూక్ష్మ శరీరం యొక్క వ్యవస్థను బట్టి మనలో ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. సహజయోగిగా మారడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆసక్తికరమైన అత్యంత ముఖ్యమైన ఈ సెషన్ని మొదలు పెట్టుకోవడానికి ముందుగా మనం శ్రీ మాతాజీ గారి యొక్క అనుమతి తీసుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మీ యొక్క ప్రవచనాల ఆధారంగా తయారు చేయబడిన ఈ కార్యక్రమంలో అన్ని సహజయోగ అంశాల యొక్క సారాన్ని మేము సంపూర్ణంగా ఆకళింపు చేసుకునే విధంగా మమ్మల్ని దయచేసి అనుగ్రహించండి అని మనసులో మనం ప్రార్థన. ఇప్పుడు మనం మన కుండలిని జాగృతం చేసుకుని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు శ్రద్ధగా 3 మహామంత్రాలని తీసుకుందాం. Shri Nirmala
May God bless you all. May God bless you all. May God bless you all. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన చిత్తాన్ని మన హృదయంలో ఉంచుతూ లేదా సహస్రారంలో ఉంచుతూ తల్లి పాదాల వద్ద ధ్యానం. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని అందరినీ సంపూర్ణ సమస్థితిలో ఉంచండి. మీ యొక్క అమృతవాణి ద్వారా చెప్పే విషయాలను పూర్తిగా గ్రహించి వాటిని మా అనుభూతిలోకి తీసుకువచ్చే ఒక అవకాశాన్ని ప్రసాదించండి. జై శ్రీమాతాజీ. ఇప్పుడు బికమింగ్ పవర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు అది ఒక ఉదాహరణతో చూస్తే కనుక ఒక విత్తనం మొలకెత్తినట్టుగా ఉంటుంది. అంటే ఒక విత్తనం మొలకెత్తిన తర్వాత పెద్ద వృక్షంగా మారడానికి తగ్గ పోషణాశక్తి అందులో ఉంటుంది. అయితే ఇలా ఎదగడానికి అది సమయం తీసుకుంటుంది. అదేవిధంగా భూమిలో పాతిన విత్తనం ఒక చెట్టుగా మారడానికి జరిగే ప్రయాణమే బికమింగ్. అంటే ఒక వృక్షంగా తయారవ్వడానికి తీసుకునే సమయము, ప్రయాణమే బికమింగ్. అంటే మనలో సహజయోగిగా మారిన తర్వాత, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత పూర్తి సహజయోగిగా మారడం అనే ఒక ముఖ్యమైన విషయం మనలో జరిగే వరకు జరిగే ప్రయాణమే బికమింగ్. మనలో కుండలిని ఉత్థానం జరిగింది, తద్వారా మనకు ఆత్మ సాక్షాత్కారం వచ్చింది. అయితే మనలో చక్రాలు, నాడులు, వాటిలోని శక్తులు, వాటి గుణగణాలు ఇంకా మనలో పూర్తిగా కార్యాన్వితం అవ్వాలి, మనలో పూర్తిగా వ్యక్తీకరించబడాలి. అలా కాకపోయినట్లయితే మనలోని దివ్యమైన ఆత్మ ప్రకాశవంతమై భగవంతుని యొక్క అభీష్టాన్ని పూర్తిగా వ్యక్తీకరించలేదు. అందుకే ఈ లక్షణాలన్నీ మనలో కార్యాన్వితం అయ్యే ప్రయాణమే మన సహయోగిగా, సంపూర్ణ సహయోగిగా మారే ప్రయత్నంలోని ప్రయాణం. అదే జర్నీ ఆఫ్ బికమింగ్. అంటే ఈ ప్రయాణం మన జీవితం యొక్క అంతిమ ధ్యేయం ఏమిటి అనే ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఇప్పుడు మనం ఒక కొద్దిసేపు మన హృదయంలో ఆలోచిస్తూ దీనికి సమాధానం మన మనసులో ఏమొస్తుందో ఒక చిన్న పుస్తకంలో రాసుకుందాం. ఇప్పుడు మనందరికీ కలిగిన ఆలోచనలు ఇలా ఉండి ఉండొచ్చు. మనం ఆత్మగా మారాలి, మనం నిర్వికల్ప సమాధిని స్థితిని చేరుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి అని. మనం భగవంతుని యొక్క సమర్థవంతమైన పరికరంగా మారి ఆయన యొక్క అన్ని గుణగణాలను మనం సంతరించుకోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ మనలో కలిగి ఉంటాయి. సరే, అవన్నీ వాస్తవమే, కానీ వాటిగా మారడం ఎలాగా అనేదే ఇక్కడ ప్రశ్న. 1980వ సంవత్సరంలో లండన్లో జరిగిన రియల్ బికమింగ్ అనే సెమినార్లో శ్రీ మాతాజీ ఈ విషయాన్ని గురించి అద్భుతంగా వివరించారు. భగవంతుని మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండటమే మన జీవితం యొక్క అంతిమ గమ్యం. అంటే దాని అర్థం నిర్వికల్ప సమాధి.
వికల్పము అంటే సందేహము, నిర్వికల్పము అనేది సందేహములు లేని స్థితి, అంటే సంపూర్ణ విశ్వాసం మాత్రమే అని అర్థం. ఒక విధంగా చెప్పాలి అంటే పూర్తి సహజయోగిగా మారడానికి అంతిమ స్థితి ఇది. 1980వ సంవత్సరంలో రియల్ బికమింగ్ అనే స్పీచ్లో ఈ విషయం గురించి శ్రీ మాతాజీ గారు చెప్పిన చిన్న వీడియో క్లిప్పింగ్ని ఇప్పుడు చూద్దాం. At this stage is the power of faith that helps you. Nothing but power of faith. And power of faith is the greatest becoming power, I should say. Because then you realize that whatever you had known so far has been of no value. This is something so great and so gigantic and so dynamic. It is something so much out of the blue which you have never known before, that you get really bewildered. And then you start having faith. Now, then when I say that you just put your hands like this and put a bandhan, it works. It does work. జై శ్రీమాతాజీ. నమ్మకం యొక్క ప్రాముఖ్యత. శ్రీమాతాజీ వివరించిన దాని ప్రకారం నమ్మకానికి గల శక్తియే బికమింగ్ పవర్ అని మనకి స్పష్టంగా అర్థమైంది. అయితే దీనికి అసలు మొదలనేది ఎక్కడా? చిట్ట చివరి గమ్యం శ్రీ మాతాజీ మీద, భగవంతుని మీద ఉన్నటువంటి నమ్మకమే అని మనకందరికీ తెలుసు. అయితే దీనికి మొదలెక్కడ? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి మొదలు చివర కూడా ఉండవలసినది మన మీద మనకు ఉన్న నమ్మకమే. మనం ఆత్మసాక్షాత్కారం తీసుకునే సమయంలో మనం మన చేతిని ఎడమవైపు కడుపు పైభాగంలో ఉంచి నేను స్వయం గురువును అని శ్రీ మాతాజీ చెప్పిస్తారు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే మనకు మనమే స్వయం గురువు అనే విషయాన్ని మనం అంగీకరించం. ఆ స్థాయిని మనం స్వీకరించం. ఇన్ని సంవత్సరాల నుండి మనం సహజయోగ సాధన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటాం. అది ఎలాగంటే మనలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఎవరైనా సీనియర్ సహజయోగుల వద్దకు వెళ్ళి నాకు వైబ్రేషన్స్ చెక్ చేయండి, వైబ్రేషన్స్ చెక్ చేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాం. ఎందుచేత? శ్రీ మాతాజీ మనల్ని మొట్టమొదటి రోజునే గురువుగా తయారు చేశారు కదా, అన్ని ప్రక్రియలు వివరించారు. అయినా మనం ఇంకా ఇతరుల మీద ఎందుకు ఆధారపడుతున్నాం? ఎందుచేతనంటే మన మీద మనకే నమ్మకం లేకపోవడం వల్ల. ఏదో ఒక 6 నెలలో లేక సంవత్సరము అంటే పర్లేదు, అలా అడిగి తెలుసుకోవచ్చు. అలాగే సీనియర్ సహజయోగులు కూడా మిగతా వారిని స్వయం గురువులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో సీనియర్ సహజయోగులకు తెలియకుండానే వారిలో అహంకారం అంతర్గతంగా కలిగి అది వారి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే వారిని గురువులుగా భావించే సహజయోగుల పరిస్థితి కూడా అంతే. అందుచేత శ్రీ మాతాజీ ఫోటోకి మనకి మధ్యలో ఉన్న అనుబంధం కేవలం పరమ చైతన్యం మాత్రమే. కాబట్టి మనం మనలో పరమ చైతన్యాన్ని అంటే వైబ్రేషన్స్ను అనుభూతి చెందటం సాధన చేసుకున్నట్లయితే అప్పుడు మనకు మనమే స్వయం గురువులో అవుతాం. అయినప్పటికీ మనకు వైబ్రేషన్స్ వచ్చి వాటిని అనుభూతి చెందినప్పుడు ఒక్కొక్కసారి మనలో గర్వం ప్రవేశించి ఆ వైబ్రేషన్స్తో ఇతరుల స్థితిని పరిశీలించడం మొదలు పెడతాం. ఆ వైబ్రేషన్స్తో మనల్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. అలాగే మిగతా వారు కూడా వారికున్న వైబ్రేషన్స్ అవగాహనతో వారిని వారు పరిశీలించుకునేలాగా మనం సహాయం చేయాలి. మరొక పక్క కొంతమందిని చూస్తే వారి వైబ్రేషన్స్ను ఫీల్ అవ్వరు. దానితో వారి మీద వారికి నమ్మకం ఉండదు. ఎప్పటికీ వారు ఇతరుల మీదే ఆధారపడతారు. అందుచేత వైబ్రేషన్స్ని మనం అనుభూతి చెందేలాగా సాధన చేయాలి. అందుకు శ్రీ మాతాజీని ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం, అలాగే శ్రీ మాతాజీ మీద నమ్మకం కలుగుతుందో
నెమ్మదిగా మనం వాటి అనుభూతిని పొందడం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ యొక్క మరొక అద్భుతమైన ప్రవచనాన్ని విందాం. 1992 గురు పూజలో శ్రీ మాతాజీ మనం గురువు స్థానాన్ని స్వీకరించాలి అని చాలా అందంగా తన ప్రవచనంలో తెలియచెప్పారు. రెండవది, శ్రీ మాతాజీని ఆదిశక్తిగా మనం గుర్తించడం. ఈ సందర్భంగా శ్రీ మాతాజీ ఒక ఉదాహరణ చెప్పారు. శ్రీ మాతాజీ ఒక యోగిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన శ్రీ మాతాజీతో సాక్షాత్ దేవితో మాట్లాడినట్లుగా మాట్లాడారు. కాబట్టి సహజయోగిగా తయారయ్యే క్రమంలో ఈ గుర్తింపు తప్పనిసరి. మూడవది, పరమ చైతన్యం మీద ఆధారపడటం. సంపూర్ణమైన వాస్తవం మన అధీనంలో ఉన్నదని ఆమె వివరించారు. అయితే మనం ఆ శక్తులను స్వీకరించాలి. మనం సాధారణ వ్యక్తులం కాము, అసాధారణమైన వ్యక్తులం. ఇప్పుడు మనం గురు పూజ 1992 ప్రసంగాన్ని విందాం. That is not with us. We have all these things within ourselves. We've got them, they are there, we are the possessors of that. Only thing you assume. Once you start assuming, all badhas will run away, everything will run away, and you'll be surprised. Who can stand a person who is a saint, who is a guru, and who knows he is a guru? Nobody can stand. They'll run away. But you have to have introspection to see that your self-esteem is completely correct. It's not just you are thinking you are a guru. I have known some real gurus, and I would never allow you to go to them. Because God knows if you can come back in one piece or not. And I've told them that they are real gurus, I know, but don't go near them. Because what they lack is this compassion, this Sahaj style. Because they think they have worked very hard, so why should these people not work very hard? You may be anything. You can be doing this work, that work. You may be educated, not educated, makes no difference. Whether you are rich, poor, makes no difference at all. As long as you know that you are the guru and you assume you are born. In that assumption, as if any talent, if you know music, you know music. If you know how to cook, you know how to cook. If you are an administrator and if you know administration, you know administration. But that could be also not totally absolute. But you are already in absolute totality of reality. The reality is at your disposal. But you assume it. You are not ordinary at all. We can say you are extraordinary in ordinary. In that, you will just drop out all that is nonsensical. Just drop. Others will see you and will be surprised. What sort of people these are? What sort of a life they lead? How nice they are. How kind they are. And the knowledge is so subtle and so great and of such a highest degree. But you never feel bloated up with ego
I have not seen any Saj Yogi who says, oh, I know all about chakras and this and that. How dare you say like that? With the moustaches upward. No. With all this knowledge, you bend down, like the tree which is laden with fruits bends down. And that humility, that simplicity and that humility gives you the special edge which can pierce into any heart. Thus you become apostles of truth. You can become prophets like William Blake. You can. So many things you will be manifesting and you won't believe yourself. But believe. You are one with that great power, which is God Almighty. They were discussing for ages, I think, about the Immaculate Conception of Christ. Such stupid people I have never seen. Why, He is God. He is God Almighty, He is not a human being. He can do anything. How can you judge Him and judge His powers and His working? How can you? To discuss about God, have you got His brains? Well, it's something, a person like me discussing about banking. I after say one or two sentences, I go off. In the same way, when you start discussing God, you must know you do not have that capacity to discuss about God, what His relations are, how He got a son, this and that. Who are you? What's your own position that you can discuss? And then in that humility you realize it's God Almighty. He is Almighty. He can do anything. Then that faith, not blind, but a real faith in that feeling that God is Almighty. And that now you have become the messenger of that. God Almighty gives you all the strength, all the courage, everything. And His compassion, His love, His attention, and His understanding. So this faith should be absolutely one with you. Once I went to meet one real guru. Oh, he was a very horrid fellow otherwise. He has slapped so many people, thrown so many people down from the hills and all that kinds of things he has done, no doubt. But still, for me he has tremendous regards. I went to him. So he just started talking to me as if he would talk to a goddess. He said, how do you find these worldly people here? I said, all right, after all, I have created me. But he said, still, but you are God, with your power, why don't you change them a little bit? I said, that's what is problem. I have given them freedom. I have said, all right, it's freedom to you. You can choose if you want to get transformed or not. I cannot force. He said, but God Almighty, you can do anything.
I said, I can do everything, but I do not want to do certain things. One of them is to take away the freedom from them. That is their freedom to choose. That's given to them, because if they have to have the ultimate freedom, they should have this little freedom intact. So he was quarreling with me about this. He said, but when you are God Almighty, there could be some other method. These horrible people, what to do? I said, your concern is all right. I understand, because you are a guru. But when I am God Almighty, supposing, then my style is different. I can't be like you. Then he said, that's true. You can't be like me. That is what I found in him. He was talking to me only as if I am God standing before him. And then he told all the disciples, you see, you praise the Lord, you praise her, Sutikara, because God is fond of praise. So I said, really? Yes. If you praise the Lord, then He gives you everything. I've seen that. I always praise Him. Whenever I want something to be done, I just praise Him and He does it for me. So I said, it's true. I must accept. Which is Bhaktigam. You cannot get to Mother unless and until you have really bhakti from your heart. Is all already sort of a built-in restriction. What can you do? If you don't have bhakti, you cannot get to Mother. No, you cannot. You cannot get to God. But if you have bhakti, then you can get to Mother. It's written, Bhakti Gamya. If somebody says, all right, raise my Kundalini. I cannot raise his Kundalini, not, but for 7 lives he won't have realization. But if somebody says, Mother, will you please give me realization once? So not only humility, but bhakti. And bhakti is only possible if you have your faith. That's the thing, is the faith, which is challenged nowadays by all kinds of stupid people, intellectuals, these horrible people who are taking out yarns out of their head, or also by science and the so-called Catholic Church and this church and that church. So your faith in God has to be absolutely untarnishable. Nothing can disturb that. That's very important. You have seen all the miracles of God. You have seen how you working out His powers. You have known all these things. But still the faith in God is missing. The person who has complete faith in God is called as the one, is God Himself, they say. It's called as Parama Chaitanya. The Guru is called as the one who is himself Brahma Chaitanya. So, when this faith in God is absolutely established in you, that there is God Almighty, He is Almighty, and that I am the messenger of that God. Just this understanding, when it becomes absolutely firm in you, then you are in the Gurupada. I bless you today that all of you achieve that state, that you reside in that Gurupada state. And wherever you are,
whatever may be your position, whatever you may do. The faith in the God Almighty that is so truly within you will express itself. Not only but that it will manifest. It will act just like God. So many things can be said. I have said so many things before, and so many can be said later on also. But today we have to remember one thing, that we must have complete faith in the kingdom of God and in the powers of God Almighty. Complete faith. And then in ourselves. May God bless you. జై శ్రీమాతాజీ. నమ్మకానికి ఉదాహరణలు. ఈ నమ్మకం అనే అంశం యొక్క మొదటి కోణాన్ని గురించి సంగ్రహంగా చెప్పాలంటే, నమ్మకం అనేది మనలో నిజమైన శక్తిగా, అంటే బికమింగ్ పవర్గా మారుతుంది. మనలో అభివృద్ధి పరచుకోవాల్సిన 3 రకాలైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని మనం అభివృద్ధి చేసుకోవాలి. అందులో ఒకటి మనపై మనకు నమ్మకం ఉండటం. రెండోది పరమ చైతన్యం మీద నమ్మకం ఉండటం. ఎందుకంటే మనకి శ్రీ మాతాజీ మీద నమ్మకం కలగడానికి అనుసంధానం ఇదే కాబట్టి. అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇదే మన అంతిమ లక్ష్యం కూడా. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. శ్రీ మాతాజీ తన జీవితంలో లక్షలాది అద్భుతాలను చేశారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే ఈ ఉదాహరణల ద్వారా నమ్మకానికి, అంటే విశ్వాసానికి ఎంతటి శక్తి ఉందో, అది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇన్ని సంవత్సరాలుగా సహజయోగ సాధన చేస్తున్నాం కాబట్టి మనలో నమ్మకం అనేది వచ్చింది అని మనం అపోహపడతాం. కానీ అది సత్యం కాదు. అది ఎందుకు నిజం కాదో శ్రీ మాతాజీ 1991 శ్రీ గణేష పూజలో చెప్పిన ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ప్రేగ్ దేశంలో జరిగిన ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. ఆ ప్రోగ్రాంలో ఒక ముసలావిడ 2 సహాయకుల సాయంతో స్టేజ్ పైకి నేరుగా వచ్చేశారు. శ్రీ మాతాజీ ఉపన్యాసానికి ఆవిడ మంత్రముగ్ధురాలైంది. నేను మిమ్మల్ని ఎరుగుదును, నాకు మీరు నయం చేయగలరు అన్న నమ్మకం నాకుంది అని ఆవిడ శ్రీ మాతాజీతో అన్నారు. అప్పుడు శ్రీ మాతాజీ, ఓకే, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అన్నారు. అంతే, వెంటనే ఆమెకు బాగైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇంకా నవ్వడం ప్రారంభించారు. మన అదృష్టం ఏంటంటే ఈ జరిగిన సంఘటన అంతా కూడా కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సంఘటనలో జరిగింది ఏంటంటే, నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ ముసలావిడను 2 వ్యక్తులు వేదిక మీదకి తీసుకొని వచ్చారు. ఆవిడ ఎప్పుడైతే శ్రీ మాతాజీ మీ మీదే నాకు నమ్మకం ఉంది అని అన్నారో, అప్పుడు శ్రీ మాతాజీ తన చిత్తాన్ని ఆమె మీద పెట్టారు. వెంటనే ఆమె లేచి నిలబడింది. అంతకుముందు ఆమెకి ఏమీ వినబడేది కాదు. ఎప్పుడైతే శ్రీ మాతాజీ తన చిత్తాన్ని ఆమెపై ఉంచారో, వెంటనే ఆమెకు శ్రీ మాతాజీ చెప్పిన మాటలు వినపడడం మొదలైంది. అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీ మాతాజీకి ఎడమ పక్కన కూర్చుని ఉన్న ఒక సహజయోగి ఆమెకు పడిపోకుండా చేయి అందించడానికి ప్రయత్నం చేస్తే, ఆమె అది కూడా పట్టించుకోకుండా స్టేజ్ దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉండడాన్ని మీరు ఇప్పుడు చూస్తారు. రండి, ఈ విచిత్రాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. But in the case of Sri Ganesha, it's the other way round. They say that if you put one apple, bad apple, all the apples get spoiled.
But if you put Sri Ganesha among all the bad apples, they'll get all right. Because he is the life-giving force. This is one of the greatest qualities, that he knows that he is the source of life and he gives life, he gives Chaitanya. He doesn't think that now supposing I give Chaitanya, give life to this person, my ego will come up. Very common problem. Mother, I don't want to do it because my ego will come up. Everybody is psychoanalyzing themselves. Because this will happen. Baba, you are all realized souls now. You are all saints. The false people are talking so big, and you, the people who have got something, are still thinking, my ego will come up, this will happen. No, no, you have the powers. But as you keep it under a measure, as Christ has said, the light will go out. You have to give it to others. You have to open it out. And that is how you will judge your state. What is my state? Let's see. Where am I? That confidence, take it from me, should be with you. All of you have to work out this way. When Mother my Muladhara is got up, how dare anybody catch Muladhara? That's the anger of Sri Ganesha. How dare? How can anybody do that? What's missing is complete faith in yourself and faith in your mother. In Russia recently, in Prague, there was a lady who was brought on the stage. Very old lady, she couldn't walk. They just carried her. And she came and sat before me on a chair. She said, I know I'll be cured. I'm in your presence. I know I will be cured. I said, then get up. She got up. Those who were with me in Prague, you can ask them. She came down and she started running. And everybody laughed. But her faith, she was not a Sajogini as such. But she was sure she knew me. And she just started running like that and everybody started looking at her. Same thing happened in Russia for many people. Very serious diseases. So that one thing is for sure. Either you don't know that you are realized souls or else you don't know me. One of the two things. Why was he so obedient to his mother? Why was he? Because that was the wisest thing to do. The one who knows everything is better to be guided by that person. And many a times I have seen people try to do things without telling me, important things. They fall into traps. Then they come back to me. I tell them the solution, it works. It's not necessary that you should tell me everything. But when you are in a fix, you can always just go into yourself and ask yourself, what would mother do? You will get the answer. You are at quite a higher state. But still, even if you are on a tree and you are still thinking you are falling down, you are nowhere. Steady yourself. That's what
is, we say the Adhishtan of Sri Ganesha, is the steadiness. Steadiness in your achievements of such. Believing in yourself that you have entered into the new world, into the new atmosphere. To work it out, Sri Ganesha is just waiting. But he is not meant for people who have no courage. Such a courageous man who could go and fight with all the devas. Because he knew the Shakti was with him. It's all right. Are you all right now? Are you better? Better now. Better. You are done. Maybe it's the shit of the Kabila. You are hearing also. See also. She's hearing. They transition so she can then and stitching picture. No, I'm hearing you what you're saying. Yeah, yeah. Pero ahorita, poco, también tú no tú I share to do some meditation. Alright? Next time when I come, I'll see you alright. Standing now. Already she can stand. Yes, I'm believing very much. I'm believing. I'm not. Because I am talking here about the power of love. This all-pervading power is the power of love. It guides you, it looks after you, it cooperates, it coordinates. It is so efficient a government that I don't think we can ever imagine how efficient. And it works just like this. Sometimes it's very amazing. I'll tell you now today a case of a lady, which is a true case. Is she here now? Mexican? No. She's here. She might be here. See, there's a lady. You are there, huh? She is a lady here.
She was working with the UN, and when I went to New York, she got a realization, and she became a very ardent surgeon. It rose to that thing which we call Shraddha. Then she wrote to me 3 letters telling me about some disease her son has got, who is only 18 years of age, studying in Harvard University or something. She said, Mother, this disease, some people get it in my family at old age and they die. It's a special Mexican disease. It's a big name as well. See? So, I was thinking what to write to her, and I was just paying attention. And she said, should I bring my child there? What should I do? And all that. And the 4th letter I find that the doctors have said that he is completely cured. There's nothing in it. Just imagine how quick it works. I was amazed. There are so many cases like that, but this is something remarkable. Where in Mexico, I was in Pune, and just see how this Param Chaitanya has done it. How it is kind. It is the power of love of God which looks after us. After all, the one who has created us, the Creator, is going to look after us, isn't he? But we should have also little attention towards finding out what is the truth. Don't accept anything. You have to find out the truth first of all. And everybody has said that. It is the same thing everybody has said you should know about yourself. So the first thing you should understand, those who have ego, we should not ever subdue to them. Of course, you shouldn't start fighting, but you have faith in yourself that you are people who have got self-realization. You are much more powerful than they are. My powers only work out when you are realized souls. You'll be surprised. They work out many things which may not work out with people with ego. Like the other day I heard from Africa that people become invisible suddenly. There was coup d'etat and the president is Sahajogi. He became invisible, nobody could find him. Because they are very much surrendered. They are so much surrendered that they get advantage of my powers. You all should use my powers also of protection. This protection power is very, very strong, especially for people who are very much in Sahaja, who are very much there. So you must have, first of all, complete faith in yourself that you are Sahajogis, but not the ego. Sahajogis means you cannot have ego. జై శ్రీ మాతాజీ. నమ్మకం అనేది అనుభవం ద్వారా వస్తుంది. ఈ సెషన్లోని మొదటి భాగం ద్వారా మనం ఈ బికమింగ్ అనే ప్రయాణంలో ఆరంభం మరియు గమ్యం కూడా నమ్మకమే అని తెలుసుకున్నాం. మనకు శ్రీ మాతాజీ మీద, పరమ చైతన్యం మీద మరియు మన మీద మనకు కూడా నమ్మకం ఉండాలి. అయితే ఆ నమ్మకం అనేది ఎలా వస్తుంది? అదంత సులభంగా వస్తుందా? లేదు. దానికోసం మనం ఏం చేయాలి? మనం సహజయోగంలోకి రాగానే వేసిన మొదటి అడుగును గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఎలా మొదలైంది? అది ఏదో ఒక ఉపన్యాసం వినడం వల్లనో, లేక ఒక థియరీని అర్థం చేసుకోవడం వల్ల వచ్చిందా? లేదు. ఇది అనుభవం ద్వారా వచ్చింది. సహజయోగం అనేది ఒక అనుభూతులతో కూడిన ప్రయాణం. సహజయోగంలోని ప్రతి మెట్టు కూడా ఒక అనుభూతే, అనుభవమే. ప్రతిరోజు మనం చేసే ధ్యానం కూడా ఒక అనుభూతే. అలాగే ప్రతిసారి మనం చెక్ చేసుకునేటప్పుడు వచ్చే అనుభూతి కూడా మనకు కనబడే అద్భుతమైన చమత్కారమే. కాబట్టి మనలో నమ్మకాన్ని పెంపొందించేది కేవలం మన యొక్క ఎక్స్పీరియన్సెస్ మాత్రమే. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. సహస్రార పూజ 1991 ప్రవచనంలో
శ్రీ మాతాజీ గారు ఈ జర్నీ టు బికమింగ్ అనే దాని గురించి అద్భుతంగా వివరించారు. శ్రీ మాతాజీ ఏమన్నారంటే, నాకు శ్రీ మాతాజీ మీద 100% నమ్మకం ఉంది అని చెప్పినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. ఆ నమ్మకం యొక్క అనుభూతిని పొందకుండా అలా చెప్పడం అనేది ఒక గుడ్డివాడు శ్రీ మాతాజీని గుర్తుపట్టడంలాగా ఉంటుంది. శ్రీ మాతాజీ ఈ ప్రవచనంలో ఏం చెప్పారంటే, సహజయోగంలో కేవలం మనం మన అనుభవాల ద్వారా, అది కూడా ముఖ్యంగా మనలోని దైవత్వాన్ని అనుభూతి పొందగలిగినప్పుడే ఆ నమ్మకం అనేది మనలో ప్రకాశవంతమైన నమ్మకంగా మారుతుంది. దానికోసమై ముందుగా మనం దివ్యమైన వ్యక్తిత్వం గలవారిమని, ఆత్మప్రకాశం పొందిన వారిమని మనపై మనకు నమ్మకం కలగాలి. మనం దైవికమైన వ్యక్తులమని మనకెలా తెలుస్తుంది? ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఏ విధంగా కుండలిని శక్తి జాగృతం అవ్వడానికి దైవశక్తి పనిచేస్తుందో అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. ఆ అనుభవం ద్వారా పరమ చైతన్యం మనలో దైవత్వం ఉన్నదన్న నమ్మకాన్ని మనపై మనకు కలిగిస్తుంది. ఎందుచేతనంటే మనం ఆదిశక్తి యొక్క అద్భుతమైన శక్తులను అనుభూతి చెందుతాం కనుక. ఈ ప్రవచనంలో శ్రీ మాతాజీ మరొక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పారు. సహజయోగం హృదయం ద్వారా పనిచేస్తుంది కానీ మెదడు ద్వారా కాదు అని. ఈ అనుభవాల కోసం మన సహస్రారం తెరవబడాలి. ఎందుకంటే మనకి అనుభూతి అక్కడ తెలుస్తుంది కాబట్టి. కానీ దానికోసం మొదటగా మన హృదయం తెరవబడాలి. ఎంతవరకు మన హృదయం తెరవబడదో అంతవరకు బ్రహ్మరంధ్రం తెరవబడదు. దీనికి శ్రీ మాతాజీ ఒక మంచి ఉదాహరణ చెప్పారు. చంద్రునికి సముద్రంలోని అలలు ప్రతిస్పందిస్తాయి కానీ ఒక రాయి అయితే అలా ప్రతిస్పందించదు అని. కాబట్టి ప్రకాశవంతమైన నమ్మకాన్ని కలిగిన వ్యక్తి హృదయంలో స్పందనలు పొందడం ప్రారంభిస్తాడు. కాబట్టి ధ్యానంలో మనం ఆ ప్రతిస్పందనల కోసమై ఎదురు చూడాలి. సహజయోగంలో ఇది చాలా ముఖ్యం. ఎందుచేతనంటే ఈ అనుభూతి మాత్రమే మనల్ని సహజయోగంలో ముందుకు తీసుకెళ్ళగలదు. ఈ విషయంలో శ్రీ మాతాజీ మరొక 2 చక్కటి ఉదాహరణలు చెప్పారు. ఒకటి మిస్టర్ ఖాన్ మరియు ఇంకొకటి మిస్టర్ వర్లీకర్ అనబడే ఈ ఇద్దరు పొందిన మిరాకిల్స్ గురించి ఆవిడ చెప్పారు. వాళ్ళకి అలాంటి అనుభూతి రావడానికి కారణం వారి హృదయం మరియు సహస్రారానికి బలమైన అనుబంధం ఉంది కాబట్టి అది అలా పనిచేసింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గ్రహించవలసిన సూక్తి అనుభవంతో కూడిన నమ్మకం. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ముందుగా వచ్చేది నమ్మకమా లేక అనుభవమా? ఇది గుడ్డు ముందా లేక పిల్ల ముందా అన్న పురాతనమైన ప్రశ్న లాంటిది. కాబట్టి ప్రారంభంలో చెప్పినట్లుగా సహజయోగంలో ఒక వరుస క్రమం అంటే ఏమీ లేదు. ఏది ముందు వస్తుంది అనేది అంత ముఖ్యం కూడా కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మకం ద్వారా మరింత అనుభవం కలుగుతుంది. అలాగే ఎక్కువ అనుభవాలు పొందటం వల్ల మరింత ఎక్కువ నమ్మకం కుదురుతుంది. ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందువల్ల శ్రీ మాతాజీ పైన నమ్మకం, పరమ చైతన్యం పైన, మన పైన, ఇంకా మనలోని దైవత్వాన్ని అనుభూతి చెందగలగడం మరియు మనలో పరమ చైతన్యం ద్వారా మన జీవితాలలో శ్రీ మాతాజీ గారు మనకు చేసే అద్భుతాలను గుర్తించగలగడం అనబడే ఈ 3 విషయాలపై మరింత విశ్వాసం మరియు అనుభవాన్ని ఇవ్వమని ప్రతిరోజు మనం శ్రీ మాతాజీని ప్రార్థించాలి. రండి ఇప్పుడు మనం 1991 సహస్రార పూజలోని శ్రీ మాతాజీ గారి చక్కటి ప్రవచనాన్ని విందాం.
But the response to the spirituality is not yet manifested. It is manifested. It is all built, no doubt, but it is not yet manifested. And how will it manifest? That's what people ask me, Mother, how will it manifest? Through your past, you have learned that you have to be afraid of this, you have to be afraid of that. Also in this lifetime you have learned many things. For a child may put his hand to the candle, won't be frightened. But a grown-up will, because an experience. With the experience, gradually you built in that reaction of reflex within you so that you try to save yourself. Now, what experience you should have to build that in your heart is the point. And the experience is of your own divinity, of your own spirituality. Once you start developing that experience, then you know that you are a divine person. Unless and until you are aware fully that you are a divine person, howsoever faith you may have in me, the recognition is not complete, because who is recognizing me is a blind person. If a blind person is recognizing me, it won't have that response of the heart. So first you have to recognize yourself to be a divine person, to have faith in yourself. We do not have faith in ourselves, though we are Sahajogis. If there's any problem, they'll write a letter to. If they are sick, they'll write a letter to. If there's any family questioning, they'll write to. If there's somebody is bothering them with some questions, they'll ask. But if you become introspective and meditative, then you touch that divinity within you. When you touch that divinity, you know you are a divine person. So in Sahasrara Puja, actually, you have to recognize your own divinity, that you are divine, by experiencing your divinity. How do you experience your divinity? That you give realization to others. It's a great experience to give realization to others. Not only that, you give realization, but you can tell about their chakras. You know what's wrong with them. You are quite confident. And mentally you know that, yes, it's working. You'll say, without getting involved into it as I do it, you'll say, Mother, it's working, it's happening, it's this thing, that. But you never introspect. How is it I am working? How I am working it out? How I can feel? What has happened to me? What has improved in me? What has sharpened in me? What is the development in me? What is the transformation? Once you start thinking about it, the experience of your own being,
then a kind of a feeling towards the Mahamaya develops. Feeling, again I say feeling. Like feeling of fear, feeling of happiness, feeling of depression, any feeling you develop. And this feeling you could call a feeling of gratitude, feeling of love, feeling of oneness, feeling of joy. All this starts working in your heart. And then you feel the responses. If supposing the sea is responding to moon, that means it has that mobility in it to respond. A stone will not react to the moon. In the same way, in your heart, these waves of these feelings are created by the experience of spirituality, by the experience of your own being. And then you start expressing them. And I could make it out. Such a person may not be so much talkative, may not know much about Sahaja Yoga, but in the heart he feels the response. Is something to be achieved, because you know that the center of heart is placed here. The Pitha, the seat of the heart, is on Brahmarandra. If your heart is not open, in the heart, if you do not have those responses built in, they need not be of awe or fear, but a natural protocol that develops. Then you can never do wrong, because you know whatever is good in your heart. Supposing you love somebody from your heart, you are not going to harm that person. In the same way, when you start feeling those responses in your heart, you can never do wrong, because they are now manifesting which were built within you. Because there was spirituality, there was that divinity which was built in, now it is manifesting. And then you do not worry about things and you do not do anything outwardly. It is said in Upanishads like Shandilya Upanishad, Kantopanishad, it was these, that once you know the Brahma, then all the outside things like wearing a thread of Yagyopavita and all that should be thrown away. It's not necessary. Because now you got the sutra within yourself. Then you should give up all those outward things, because inside is all built in now, is expressing itself. And such a person automatically becomes a yogi of a very high caliber. There was one gentleman in Calcutta. His name is Mr. Khan, though he is a Hindu gentleman and a great scientist of physics. He was developing those feelings. And one day he was taking his bath in a bathtub and fell down on his back. And it completely broke and some of the splinters went into the brain. And he was in complete coma. So much so that doctors gave up complete hope about him, saying that he can never come back to life. And he was in the intensive care. But just before falling, he called responses.
Ma. So, then I was in Delhi, they informed me that he has fallen and this is what has happened. I said, all right. I just paid attention to him, gave a bandhan. Next day he opened his eyes. The doctors could not believe it. And then they removed him to the another ward where surgeons went and said, we'll give you vibration. He said, but I'm not feeling any pain, nothing. He's looking 10 years younger now. It's so different. Now the experience, this is a complete thing for him now. He is absolutely into his divinity. So he says, Mother, I am a person now who doesn't think about anything, about life, death, about my children. Now I know who you are. I know that I am under your protection. I don't have to worry. Another case was the Dr. Varlikar, who had a very bad heart, so they made a bypass for him. Great devotee. And his bypass went out of order perhaps, and he had a very massive heart attack. He again went into coma, they put him in the hospital. His aorta in the beginning was 80% clogged. So only 20% was open, there was no hope, so they did this bypass for him. And he just said, please send word to Mother. That he need not have done all also, but doesn't matter. And I just put bandhan to him. I was in Australia. He again was given up case. And they said, now how can we have another bypass? This pass is finished now. What should we do? They're about to operate him and thinking about it. When he opened his eyes, I told doctor, I'm feeling all right. I don't know what has happened. I'm feeling perfectly all right. Can I sit up? So the doctor couldn't understand. He felt his heart. He said his heart is doing very well. What has happened? So they put him on the test and they found out that his old aorta was opened out completely, which never happens in the history of medicine. Now this experience that he had about is also because of his divinity that I could work on him. The connection was so good. Only two. But if you mentally go on analyzing everything and mentally understanding Sahaja Yoga, you cannot reach that state of divinity from where you receive all the blessings, starts pouring on you in every way. If you hear the way these people were helped, as far as the money was concerned, as far as the buildings were concerned, the transport was concerned, everything, as if somebody is working it out. Even if you are mentally Sahaja Yogis, all these things work out. But you are definitely helped when your divinity is manifesting in a very, very big way. In such a big way that it is not possible otherwise. These are not miracles. For human beings these might be miracles, but for God it is not. After all, the world He has created, the whole universes He has created, universes of universes He has created. So what is so great for Him? But this is the faith with experience, not a blind faith. Faith with experience and through introspection. Why do I do this? Why should I do like this? Why should you do like that? Is introspection should start. When you are introspecting, then this depth moves further, but more through meditation.
That's why I always tell you that please get up in the morning, do your meditation, and get up in the evening and do your meditation. At least before going to bed, you should get to it. జై శ్రీ మాతాజీ. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది ఏమిటి? నమ్మకం అనేది అనుభవం ద్వారా వస్తుందని, అలాంటి అనుభూతులను గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యమైనదని. దీనినే మనం కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ అని అంటాము. అంటే మనం పొందిన ఆశీర్వచనాలను గుర్తుపెట్టుకోవటం. మన హృదయంలో నమ్మకాన్ని రోజురోజుకు పెంపొందించుకోవటం. అందుచేతనే సహజ యోగంలో హృదయం చాలా ముఖ్యమైనది, మనసు కాదు. ఇప్పుడు మనం ఈ సెషన్లోని ఆఖరి అంశం అయిన నమ్మకంపై దాడి అనే విషయానికి వద్దాం. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, మనం సహజయోగంలోనికి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీ మాతాజీని కోరుకుంటాము. అయితే మన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. నెమ్మదిగా మనకు నమ్మకం పెరుగుతుంది. దాని ద్వారా ఈ అనుభూతులు మనలోని నమ్మకాన్ని బలపరుస్తాయి. ఒక్కొక్కసారి మనం శ్రీ మాతాజీని ఏదో ఒకటి అడుగుతాము, అయితే అది మనం అనుకున్నట్లుగా జరగదు. అటువంటి సందర్భాల్లో హఠాత్తుగా మనలో ఉన్న నమ్మకం అటు ఇటు ఊగిసలాడటం మొదలవుతుంది. ఈ సందర్భంలో మనం గోవాలో జరిగిన ఎన్జీపీ ప్రోగ్రాంలో ఒక సహజయోగి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోవాలో ఒక సహజయోగి కుటుంబం 5 సంవత్సరాలుగా సహజయోగంలో ఉన్నారు. ఆ కుటుంబంలోని ఒక పిల్లవాడు తాను చదువుతున్న 12th స్టాండర్డ్ పాస్ అయ్యాక ఫలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలి అని అనుకున్నాడు. దానికి తగినట్టుగా సీటు సంపాదించడానికి చాలా కష్టపడి చదివి మరీ పాస్ అయ్యాడు. సహజయోగులందరి చేత సబ్ సెంటర్లోనూ మెయిన్ సెంటర్లోనూ చెప్పి బంధన్ మరీ వేయించారు. అయితే అప్పుడు ఏమైంది? ఆ కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో సీట్ వచ్చింది. దానితో అతను చాలా నిస్పృహ చెందాడు. ఆ కుటుంబం వారంతా నిరాశకు లోనయ్యారు. శ్రీ మాతాజీ ఈ చిన్న పనిని కూడా చేయలేదు కదా అని వారు సహజయోగాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే 2 సంవత్సరాల తర్వాత వారు పేపర్ చదువుతూ ఉంటే వారికి ఒక వార్త కనిపించింది. అదేమిటంటే, వారు ఏ కాలేజీలో అయితే సీటు కావాలనుకున్నారో దానిలోని కుంభకోణాలు బయటికి రావడం వలన ఆ కాలేజీని మూసివేయాలని నిర్ణయించారు. అప్పుడు వారి మెదడుల్లో తట్టింది, మనకు ఆ కాలేజీలో సీటు రాకపోవడమే మంచిదైంది అని. వారు శ్రీ మాతాజీ గారి పట్ల తమ తప్పులను తెలుసుకొని తిరిగి సహజయోగంలోనికి వచ్చారు. ముందుగా సహజయోగంలోని మన ప్రార్థనలలో శ్రీ మాతాజీని మనం ఏం అడుగుతున్నాము అన్నది చాలా ముఖ్యం. కేవలం అత్యున్నతమైన వాటిని మాత్రమే అడగాలి. కానీ మనం ఏం అడుగుతున్నాం? ఉద్యోగాల కోసము, ప్రమోషన్ కోసము, పెళ్లి కోసము, అలాంటి వాటి కోసం అడుగుతున్నాం. పెళ్ళైన తర్వాత ఇలాంటి సంబంధం ఇచ్చారేమిటి అని కూడా అడుగుతూ ఉంటాము. మనం ఇలాంటి అల్పమైన విషయాలు కాకుండా ఉన్నతమైనవే అడగాలి. జూన్ 23, 1980వ సంవత్సరంలో శ్రీ మాతాజీ ఇలా అన్నారు, మనం ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు 1 పైసా అడిగితే ఆయన మనకు ఒక డైమండ్ ఇవ్వచ్చు. అందుకే మనం అడిగేటప్పుడు కేవలం అత్యున్నతమైన వాటిని మాత్రమే అడగాలి. మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. ఇక 2వ విషయానికి వద్దాం. అదేమిటంటే, పరమ చైతన్యం ఏది చేసినా అది మన హితాన్ని కోరే చేస్తుంది. ఈ విషయాన్ని శ్రీ మాతాజీ పరమ చైతన్య పూజ 1989లో చాలా చక్కగా వివరించారు. మనకి ఏది మంచిదో పరమ చైతన్యానికి తెలుసు. మనం మన భవిష్యత్తును చూడలేము కాబట్టి మనకి ఏది మంచిదో మనకి తెలియదు. కానీ పరమ చైతన్యానికి తెలుసు. మనం దేనికోసమో వెళుతూ ఒక గుంతలో పడతాం. ఎందువలనంటే
వెళ్ళే దారిలో గుంత ఉన్నదని చూసుకోపోవడం వలన. కానీ పరమ చైతన్యానికి మనకి ఏది మంచిదో తెలుసు. అది మనకు పనికిరానిది ఎప్పటికీ ఇవ్వదు. మనం కావాలని వెళ్ళి గుంతలో పడితే పరమ చైతన్యం మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఎప్పుడైతే మనం మన శ్రేయస్సును కోరి అన్నీ పరమ చైతన్యమే చేస్తుందని నమ్ముతామో అప్పుడు జీవితంలో మనం నిరాశ చెందము. మనకి భగవంతునితో ఉండే అనుసంధానమే ముఖ్యం. మిగతాదంతా కూడా మిథ్యే. మనల్ని భగవంతుడు ఎలా ఉండాలని నిర్ణయిస్తాడో అలాగే ఉందామనే దృక్పథాన్ని మనలో పెంపొందించుకుంటాము. దీనినే హిందీలో జైసే హీ రఖూं వైసే హీ రహూं అని కూడా చెబుతారు. జై శ్రీ మాతాజీ. It's a thing you can see. It's an actualization. And we are so much lost in our own imaginations, in our own hallucinations and misguidance, that we cannot believe that there could be something factual about God. But if God is a fact, then even this happening has to happen within us, otherwise He doesn't exist. If somebody is an atheist, it's better in a way, because he has not accepted anything blindfolded. But if somebody has accepted God with an open mind and has not followed some conjectures, is even better. But if you follow any conjecture like that there must be God. Some people told me, yes, Mother, God helps me a lot. I said, really? How does He help you? So the lady tells me, I got up in the morning and I prayed to God, oh God, look after my son. That's all she could think of. That God should be only busy looking after her son. He has no other job. So then what happened? Then my son was coming by plane, and there was some trouble in the plane, but he was saved. God helped me there. There is God. But if something had happened to the boy, then what she would have said, I don't know. So to say that you are getting help from God, that God has helped you this way and that way, is too much to assume, I think. God does look after all of us. His compassion, His love, He has created us, He has made a beautiful human being out of us. Within us He has placed all these centers, He has placed the Kundalini within us, and the Kundalini has to rise, you have to get realization. All that is so. No doubt. All this has to work out. That's also the truth is. But still, one must know that He is not in your hand, you are in His hand. There are many people who pray to God, give me promotion. Oh God, you have to give me promotion. And then if He doesn't give this, God is not helpful to me. Why has He not given me promotion? You should not cheapen God like that. God is the one who is almighty, who has created all this universe. He has created you, and He has created you for a purpose. And that purpose is something supreme. That's not ordinary purpose. The way you think Him to be, He is not an ordinary person. He is supreme. And He will give you something that is supreme. Supposing you go to see some king, He will not give you 1 pea, will He? He may give you a diamond. But if you want to ask anything from God, then you must ask for the supreme. So, all of you Sahajogis have to know that
In reality, you do not do anything, and everything is done by Paramachaitanya. This is the difference between a non-Sahajogi and a Sahajogi. A non-Sahajogi does not know. And even if he knows, this is not the truth in his heart. It's not a part and parcel of his being. But a Sahajogi knows that reality is Paramachaitanya, and it is reality that works out everything. And then this reality is the divine love. We always separate love from action. To us, love means some sort of a mad behavior towards a person. It has no technical know-how how to love. It works without any understanding. When we love somebody, we don't know. What do? We think we love you. Tomorrow we start saying, I hate you. So how can it be love? We love our own children, love our own family, love our own friends, which is so unreal. If it was real, it would never have failed. That you cannot definitely say that, all right, today you'll work for your son and be very selfish about your son. But you can't say tomorrow how he will treat you or you will treat him. But Param Chaitanya knows. It knows how to express its love. Not only that, but it's an eternal feeling of love, which may change its hue, color, but the concern of that love will be the same. The essence of love is concern. Even if, supposing, somebody does wrong, the concern of the divine would be to correct that person. Concern. What we say as hita is the benevolence. So the concern for the benevolence will be all the time there, whether it may appear to be sometimes cruel, might appear to be affectionate, might appear to be overindulgent, whatever it may take a form, like a wave. Whichever way it may look, but actually it's for your benevolence. It works for your benevolence. Not only your benevolence, but the collective benevolence. And it knows very well what is to be done, how it is to be worked out. It does not have to go and learn from anywhere, because the complete knowledge of all this know-how also within itself. It's such a storage of wisdom, knowledge and love. So it does not deviate. Once you become a Sahajogi, the concern for your benevolence is all the time there. Whether you are punished or not is a different point. Some people might get a job. Some people will not get a job.
With some people it will work out this way. With some people it will not work out that way. Then one may say that how is it? This Param Chaitanya is behaving like this. It's all for your correction. It's a big churning. Whatever works out for your correction and is for your benevolence. If you understand this point, then you'll never be disappointed in your life. And it has no concern of its own benevolence, because it is complete benevolence itself. It never thinks how it is going to be benevolent or helpful, because it has no botheration about it. A man, say, who has everything, worldly things, still may be concerned about getting more, the greed there would be. But as it is the complete Purna, it has no greed. It's fully satisfied with itself. And because it is so powerful, so knowledgeable, that it has no doubts. No doubts of any kind. And because there's nobody which can harm it, it has no fear. And you all have now felt that Parama Chaitanya should give you a complete, fearless life, a peaceful life, and a joyous life. Like a child who finds his mother, then he stops crying. No more. Now he's found his mother. In the same way you have found Parama Chaitanya and the connection within. So you don't have to worry for anything, don't have to think about anything, don't have to plan about anything. Only thing is you have to jump into it. Just jump into it. And know that you have become part and parcel of the reality. This, if you have understood, I think we have done a big job. I hope you have understood that the all-pervading power around us is the one that is doing Sahaja Yoga, is the one that has brought you to Sahaja Yoga, and is the one who has given you blessings, is Parama Chaitanya, through which it has worked out. So today's prayer should be that we be more and more aware that we are part and parcel of that Param Chaitanya, and that we can feel that. We can use that power. We can work it out. If it is felt today that way, I think a lot of work has been done already, and may God bless you for that. ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలను మనం ధ్యానంలో అనుభూతి చెందాలని, వాటిని స్థిరపరచుకోవాలని మనం శ్రీ మాతాజీ గారిని ఇలా ప్రార్థిద్దాం. మనందరం మన 2 చేతులను శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి, శ్రీ మాతాజీ, ఈ సెషన్లో మీరు మాకు చెప్పిన అంశాలన్నింటినీ మేము అదే విధంగా అర్థం చేసుకుని వాటిని పాటించే శక్తిని మాకు ఇవ్వండమ్మా. ముందుగా మనం మన కుడి చేతిని ఎడమ నాభి చక్రం వైపు ఉంచి
ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని ఎడమ నాభి చక్రం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మా అందరికీ సంతృప్తిని, స్వయం గురు తత్వాన్ని ప్రసాదించండి అమ్మా. మీ పూర్తి కరుణతో మా స్వయం గురు తత్వాన్ని మేము పెంపొందించుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించండి అమ్మా. ఇతర సహజయోగులకు సహాయపడడంలో మాకు పూర్తి శక్తినివ్వండి అమ్మా. తోటి సహజయోగులకు వారి స్వయంగురు తత్వాన్ని పెంపొందించుకోవడంలో మేం చేసే తప్పులన్నింటినీ మన్నించండి అమ్మా. మా అందరికీ పరమ చైతన్యం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకునే శక్తినివ్వండి అమ్మా. మిమ్మలను శ్రీ ఆదిశక్తిగా మా హృదయం ద్వారా గుర్తించే శక్తిని మాకివ్వండి అమ్మా. మన రెండు చేతులను ఇప్పుడు శ్రీ మాతాజీ వైపు ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి మాకు మాపై పూర్తి నమ్మకాన్ని ఇవ్వండి అమ్మా. మాలో మీ పట్ల నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న అవరోధాలన్నింటినీ తొలగించండి అమ్మా. జీవితంలో మేము అత్యున్నతమైన విషయాలను మీ ద్వారా పొంది వాటిని ఆచరణలో పెట్టే విధంగా మా అందరికీ శక్తినివ్వండి అమ్మా. మా అందరిలోని గుడ్డి నమ్మకాలను, అనవసరమైన కట్టుబాట్లను తీసివేసి కేవలం పరమ చైతన్యం ద్వారా మాకు వచ్చే అనుభూతి వలన కలిగే నమ్మకాన్ని ఇవ్వండమ్మా. ఇప్పుడు మనందరం కాసేపు ధ్యాన స్థితిలో ఉందాము.
ఇప్పుడు శ్రద్ధగా 3 మహామంత్రాలని తీసుకుందాం. May God bless you. May God bless you all. May God bless you all. May God bless you all. Good night. Good night. Good night. Good night. Good night. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం అందరం కుండలిని ఉత్థానపరుచుకుని బంధన్ వేసుకుందాం. నేటి బికమింగ్ సెషన్లో మొదటి భాగంలో మనం ఏమి నేర్చుకున్నాము అంటే కనుక నమ్మకం అనేదే అసలైన బికమింగ్ పవర్ అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి, పరమ చైతన్యం మీద నమ్మకం పెంచుకోవాలి, శ్రీ మాతాజీ మీద నమ్మకం పెంచుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక రెండవ విషయానికి వస్తే, మనం దైవత్వం నిండిన వ్యక్తిగా మనకున్న అనుభవాలు, పరమ చైతన్యం యొక్క అనుభూతి, అదేవిధంగా శ్రీ మాతాజీతోటి అనుభూతి, నమ్మకంతో కూడిన అనుభవం అనేవి చాలా ముఖ్యము అని తెలుసుకున్నాం. మూడవది, నమ్మకం అనేది అంతర్గతంగా ఏర్పడాలి తప్పితే బాహ్యపరంగా ఏర్పడేది కాదు అని తెలుసుకున్నాం. మనం శ్రీ మాతాజీని అత్యున్నతమైన పరమ ఏకాకారితను కోరుకోకపోవడం వల్లనే మన నమ్మకం మీద దాడి జరుగుతోంది అని
మన నమ్మకం సడలుతోంది అని చెప్పి తెలుసుకున్నాం. ఇక రాబోయే సెషన్స్లో బికమింగ్ సబ్జెక్ట్ మీద ముగింపు విషయాలను తెలుసుకుంటాం. వాటిలో 3 నాడులు పనిచేసే విధానం, చక్రాలలో వాటి గుణగణాలను వృద్ధి చేసుకోవడం మరియు 4వ స్థాయి అయిన తుర్యా స్థితి గురించి మనం తెలుసుకుంటాం. జై శ్రీ మాతాజీ.